నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక సాధకులు లలితేంద్రనాథ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మనం ప్రీవియస్ వీడియోలో ఏంటంటే మీరు ఎట్లాగే ఈ రమణ మహర్షి గారి డివోటీగా మారారు, అలానే మీరు మెడిటేషన్ అనేది ఎట్లా తీసుకున్నారు అంటే మేము తీసుకున్న మెడిటేషన్ వేరు, మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన మెడిటేషన్ వేరు. సో ఈ వీడియో కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఎపిసోడ్లో ఉన్నాము. ఈ ఎపిసోడ్లో భాగంగా అసలు నేను అంటే ఎవరు సార్? నేను అంటే నా శరీరమా, లేక మనసా, లేక ఆత్మనా? ఒకసారి క్లియర్గా మన ప్రేక్షకులకి తెలియజేస్తారా? దీనికి మనం ప్రాక్టికల్గా తెలుసుకోవాలనుకుంటే నేనెవరు అనేది ఆత్మ, పరమాత్మ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు మనం ప్రస్తుతానికి వాడొద్దు, అవి పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోజు రాత్రి పడుకుంటాం, పడుకున్న వెంటనే నిద్రలోకి వెళ్ళం, పడుకున్నాక కాసేపటి తర్వాత నిద్రలోకి వెళ్తాం. అది నిమిషమైనా, అర నిమిషమైనా, లేదా అరగంట అయినా, గంట అయినా పడుకున్న కాసేపటి తర్వాత మనం నిద్రలోకి వెళ్తాం. మళ్ళీ ఉదయాన్నే మెలకు వస్తుంది, మెలకు వచ్చిన తర్వాత మంచం మీద నుంచి లెగుస్తాం. సో పడుకోవటం వేరు, నిద్రపోవటం వేరు, మేలుకోవటం వేరు, లెగవటం వేరు. ఇప్పుడు పడుకోవటం, లెగవటం అనేది పక్కన పెడితే నిద్రపోవటం, మేలుకోవటం అనేది ఉన్నాయి. మనకి ఏం జరిగితే మనం నిద్రలోకి వెళ్తున్నాము, ఏం జరిగితే నిద్రలోంచి మెలకు వస్తుంది. అంటే మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు, అంటే నిద్రలోకి ఎప్పుడు వెళ్తాము అంటే, మీరు ఇప్పుడు ఏవైతే నేను ఎవరు అని తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారో, నేను ఎవరు కాదో అవన్నీ పడిపోతే మీకు నిద్ర వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు, ఫస్ట్ మీ పేరు, అక్కడి నుంచి మీ రిలేటివ్స్ కానీ, మీ పిల్లలు కానీ, మీ పేరెంట్స్ కానీ, ఇంకోటి కానీ ఇంక ఇవన్నీ అనమాట. తర్వాత మీ ప్రొఫెషన్, తర్వాత మీ క్యాస్ట్, మీ రిలీజియన్, ఇంక ఇలా రకరకాలు. ఇవన్నీ మీకు నిద్రలో గుర్తుంటాయా? గుర్తుండవు. నిద్రపోయేదాకా గుర్తుంటాయి, నిద్రపోయినాక గుర్తుండవు. నిద్రపోయినాక అసలు ఇవేవి మీకు నెప్తిగా ఉండవు. కనీసం మీరు మంచం మీద పడుకున్నారా, కింద పడుకున్నారా కూడా తేడా తెలియదు మీకు. ఇంకా కొన్నిసార్లు ఎప్పుడన్నా మనం మధ్యాహ్నం నిద్రపోయి లెగిస్తే ఆ నిద్రలోంచి లగవంగానే ఇది పొద్దున సాయంత్రం అనే డౌట్ వస్తుంది. అంటే అంత డీప్ స్లీప్లోకి మనం వెళ్ళిపోయి లేచేసరికి మనకి ఏం అర్థం కాదు, ప్రపంచమే అర్థం కాదు ఒక్క సెకండ్. అంటే మరి అక్కడ ఏం జరిగితే మీరు అంత డీప్ రిలాక్సేషన్ అవుతున్నారు? ఒక రిలాక్సేషన్ ప్రతి మనిషి రిలాక్స్ అవుతున్న పీరియడే కదా, ప్రతి మనిషి ఎక్స్పీరియన్స్ చేస్తుందే కదా, ఇదేం కొత్తది కాదు కదా. సో ఏం జరిగిందని మనిషి అంత నిద్రపోయాడు అంటే అంత రిలాక్స్ అయ్యాడు. తర్వాత ఏదో జరిగితే వెంటనే మెలకు వస్తుంది. ఏం జరిగితే మెలకు వస్తుంది? అమ్మో రేపు ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ పలానా టైము, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని వీడు రాత్రి ఏదో ఒకటి ఆలోచించి పడుకుంటే అదే ఉదయాన్నే లేపుద్ది. లేదు టైం అయింది, 6 అయింది, లెగు అని చెప్పి లేపుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఆ పడుకున్న టక్మని ఇలా లెగిసేసి ఇంకా ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న విషయం మనకి అలర్ట్ చేస్తుంది అంటారా? కాసేపు అలా అనుకుందాం. సబ్ కాన్షియస్ మళ్ళీ మనం ఏంటంటే ఎక్కువ డివియేట్ అవ్వద్దు. సో లోపల ఒకటి మనకు ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన బేస్ చేసుకుని మనం లెగుస్తాం. అంటే మిమ్మల్ని పడుకోపెడుతున్నది, మిమ్మల్ని నిద్ర లేపుతుంది ఏంటి అంటే మీకు మనసు అనేది. అంటే నేను ఇప్పుడు మీరు ఒక పసిపిల్లాడి దగ్గరికి వెళ్ళి వాడిని అరే గాడిదా అన్నారు అనుకోండి, ఫేస్ ఏం సీరియస్గా పెట్టకూడదు, జస్ట్ సింపుల్గా పెట్టి అరే గాడిదా అన్నారు అనుకోండి, వాడు ఏం రియాక్ట్ అవుతాడా? సీరియస్గా పెట్టకపోతే ఏం పట్టించుకోరు, వాడు ఏం రియాక్ట్ అవ్వడు కదా. అదే వాడు కొంచెం పెద్ద అయినాకంటే ఏమంటాడు? వాడు కోపం వస్తుంది. అదేంటి అప్పుడు తిట్టేవారు, ఇప్పుడు తిట్టారు, అప్పుడు తిడితే ఏం రియాక్ట్ అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యాడు? అప్పుడు చిన్నోడు కనుక తెలియదు. ఏం తెలియదు అంటే అదే ఆ మాటకి అర్థం తెలియకపోవచ్చు, అసలు అడిగి మాటే తెలియదు, మనం మాట్లాడుతుందే తెలియదు. అవునా? అంతే. మరి ఇప్పుడు ఏం తెలుసుకున్నాడు అంటే పెద్దోడు అయ్యాడు కనుక ఎవరు వచ్చింది అంటారు, అన్ని అవేర్నెస్ వస్తుంది. నేను ఒక అబ్బాయిని, నేను పలానా, నేను ఇది, నేను అది అని చెప్పేసి ఒకటి బిల్డ్ అవుతూ వచ్చింది. ఆ అది ఏదైతే మనకు బిల్డ్ అవుతుందో అదే మనకి మనస్సు. మనస్సు అంటే సపరేట్గా ఏం ఉండదు, ఒక ఆలోచనల సమూహమే మనస్సు అంటే. నేను పలానా, ఇప్పుడు మన మొబైల్కి నంబర్ ఉంది కదా, సిమ్ కార్డ్ వేస్తే నంబర్ ఉంది కదా, మనకి అదే నంబరు, మన పేరే మన నంబరు.
మీరు పుట్టిన వెంటనే మీకు పేరు పెట్టలేదు, ఎవరికి పుట్టిన వెంటనే పేరు అంటే ఇప్పుడు పెడుతున్నారు, పుట్టక ముందే పెట్టేస్తున్నారు, ఇప్పుడు అది వేరే విషయం. శాస్త్రం ప్రకారం ఏంటంటే పుట్టిన 11 రోజుల తర్వాత ఆ పిండం నిలబడింది అన్న గ్యారంటీ వచ్చిన తర్వాత మనకి పేరు అనేది పెట్టడం జరుగుద్ది. ఈలోపు అసలు ఆలోచించడం కూడా ఆలోచించరు పేరు గురించి, అది నిలబడిందా లేదా అనేది చూస్తారు, దాని తర్వాతే పెడతారు, అప్పటి వరకు పెట్టరు. ఇప్పుడు ఇప్పుడు వేరే విషయాలు వేరు, అది పక్కన పెడదాం. సో మనకి నేను ఫలానా అనేది అంటే ఒక పేరు, తర్వాత మా అమ్మ మా నాన్న, ఇది మా ఇల్లు, ఇది మాది, ఇది నేను ఇది అని ఒక కొంత డెవలప్ అవుతాడు ఇంట్లో. స్కూల్కి వెళ్ళి కొంత డెవలప్ అవుతాడు, తర్వాత రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇలా ఇదంతా ఏంటి చుట్టూతా మనకి వాడికి ఒక అవేర్నెస్ కలుగుతూ ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అని. ఇదంతా ఏంటంటే ఆలోచన ప్రవాహం. ఈ ఆలోచన ప్రవాహంతో వాడికి మనసు ఏర్పడిపోతుంది. ఈ మనసు ఏర్పడిపోయిన తర్వాత వాడు ఏంటంటే ఈ మనసే నిజము అని నమ్ముతాడు. ప్రతి మనిషి కూడా ఈ మనసే నిజము, ఇదే ఇంకా ప్రపంచం అని నమ్ముతాడు అనమాట. ఎప్పుడైతే ఇది నమ్ముతున్నాడో ఇంకా వాడు దాని మళ్ళీ పరిగెడతాడు. అందుకని ఇప్పుడు వాడిని మీరు ఏదైనా అంటే కోపం వస్తుంది. మనసు ప్రభావం లేని నెలలు కొన్నాళ్ళు ఉన్నాడు కదా వాడు, అప్పుడు వాడికి ఏం ఉండదు. ఇప్పుడు ఆ పసిపిల్లోడి దగ్గరికి వెళ్ళి మీరు ఒరే గాడిదా అన్న వాడు రియాక్ట్ అవ్వడు, నిద్రపోతున్నాడు ఒరే పంది అన్న వాడు రియాక్ట్ అవ్వడు, ఎందుకంటే వాడు నిద్రలో ఉన్నాడు, అడిగి తెలియదు, మా అన్నది అడిగి తెలియదు. ఈ రెండు స్టేట్స్ ఒకటే. అదే వాడు లేచినాక ఆ మాట అనండి రియాక్ట్ అవుతాడు, వాడు నిద్రలో ఉన్నప్పుడు అంటే రియాక్ట్ అవ్వడు. అంటే ఎక్కడ మనసు ప్రభావం లేదో అక్కడ వాడు రియాక్ట్ అవ్వడు, ఎక్కడ మనసు ప్రభావం ఉంటుందో అక్కడ వాడు రియాక్ట్ అవుతున్నాడు. కాబట్టి నేను అంటే ఈ మనసు యొక్క ప్రభావం అన్నమాట. సో ఇప్పుడు మీరు నేను ఎవరు అని తెలుసుకోవాలి అంటే మనసు పడిపోతేనే మీరు రిలాక్స్ అవుతున్నారు కదా, అప్పుడు మీరు ఎవరు? ఇది అందరూ ప్రశ్నించుకోవచ్చు. మనసు పడిపోతే మనం అంతా నిద్రపోతున్నాం, అప్పుడు మనం ఎవరు? అప్పుడు మన స్థితి ఏంటి? అది నీ ఒరిజినల్ నేచర్. ఓకే, అంటే ఆ టైంలో ఏమీ ఉండదు కదా సార్. మనసు పడిపోవటం అంటే మీరు ఇందా చెప్పినట్టు పడుకుంటే కనుక ఆ స్టేట్లో ఉంటాము, ఆ స్టేట్లో ఇంకా ఏ రిలేషన్ ఏది ఉండదు కదా, అలా బ్లాంక్గా పడుకుంటాం అంతే, అన్నీ మర్చిపోయి పడుకుంటాం. మీరు మర్చిపోలా, మీ మనసు ఆలోచన ఆపింది, మీరు ఏం మర్చిపోయి పడుకోలా. మీ మనసు దాని ప్రక్రియను ఆపింది, ఆలోచించడం అనే ఒక ప్రక్రియను ఆపింది. అది ఆపింది కాబట్టి మీరు నిద్రపోయారు, అది మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి మీరు లేచారు. మీరు ఏది మర్చిపోలేదు, మనసు దాని ప్రక్రియను ఆపింది అంతే. ఇప్పుడు పిల్లవాడు ఆలోచించడు, అంత మాత్రం చేత పిల్లవాడు లేడా? పసిపిల్లాడు ఆలోచించడు, మరి వాడికి ఆకలేస్తే ఏడుస్తున్నాడుగా, పాలు పడుతున్నారు కదా, ఫుడ్ పెడుతున్నారు కదా, మరి అప్పుడు పిల్లాడు లేడా ఆలోచించకపోతే? ఉంటాడు కదా. సో మనం ఈ ప్రపంచంలో మనం ఈ లైఫ్లో ఇలా వెళ్తున్నప్పుడు కూడా ఏంటంటే ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచిస్తే, ఏ విషయానికి ఎంత ఆలోచించాలో అంత ఆలోచిస్తూ ఉంటే మనం ఎవరో మనం తెలుసుకుంటూ మన లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎవరు అని తెలుసుకోవడానికి మీరేం అడవులకు వెళ్ళక్కర్లేదు, సన్యాసాలు తీసుకోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. నేనెవరు అనేది మీ ఇంట్లో కూర్చొని మీరు తెలుసుకోవచ్చు, జస్ట్ సెల్ఫ్ ఎంక్వైరీ. ఇక్కడ నేనెవరు అన్నప్పుడు నేను ఎవరు కాదు అనేది మనం ఫస్ట్ తెలుసుకుంటూ వెళ్ళాం అనుకోండి. నేను నా పేరా? పుట్టినప్పుడు నాకు పేరు లేదు, తర్వాత పెట్టారు. తర్వాత తల్లిదండ్రులు, మరి ఈ తల్లిదండ్రులు ఈ జన్మలో ఉన్నారు, గత జన్మలో ఎవరు? మరి అక్కడ ఎవరిని వదిలేసి వచ్చాము? ఇప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు, తర్వాత ఈడో తండ్రో తల్లో అవుతారు. ఓకేనా? సో ప్రతి ఒక్కడు ఒక పాత్ర పోషిస్తూనే ఉంటాడు. సో నేను ఫాదరా, మదరా, సన్నా, లేదంటే ఒక ఆఫీస్లో వర్కరా, ఎవడు నేను అంటే అసలు నువ్వు ఆ క్యారెక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు వచ్చి ఒక మనిషిని నాన్న అని పిలిస్తేనే కదా వాడు ఫాదర్ క్యారెక్టర్ వచ్చేది. ఆ పిల్లవాడు నాన్న అని పిలవక ముందు వరకు వాడికి ఫాదర్ అని కూడా గుర్తుండదు, వాడు వర్క్లో వాడు ఉంటాడు. నాన్న అని పిలవగానే ఓకే యాక్టివేట్ అవుతాడు. ఓకేనా? సో ఇవన్నీ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ నువ్వు ఉంటున్నావు, కానీ నువ్వు క్యారెక్టర్లో లీనమైపోయి అదే నిజమైన భ్రమలో ఉంటున్నావు. సో నువ్వు అది కాదు, ఒరిజినల్ నేచర్ అది కాదు. అవన్నీ పడిపోతే నువ్వు నిద్రపోతుంది. నువ్వు ఫాదర్ క్యారెక్టర్, నువ్వు ఫాదర్ కాదు.
నువ్వు మదర్ క్యారెక్టర్, నువ్వు మదర్ కాదు. నువ్వు హస్బెండ్ క్యారెక్టర్, నువ్వు హస్బెండ్ కాదు. క్యారెక్టర్ ఆ పర్టికులర్ టైంలో ఆ క్యారెక్టర్ నువ్వు పోషిస్తున్నావు అంతే. ఇప్పుడు సినిమాలో మీకు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, వాడి చేతికి గన్ ఇచ్చారు, వాడు కాల్చాలి, షూటింగ్ అయిపోయింది. తర్వాత వాడు నేను ఆ రోజున పోలీస్ క్యారెక్టర్ వేసాను, నేను నిజమైన గన్ తీసుకొచ్చి కాలుస్తానంటే ఒప్పుకుంటారా? లేదు. అదేంటి, వాడు పోలీస్ క్యారెక్టర్ వేస్తే విజిల్స్ వేశారు కదా మీరు, వాడు వచ్చి కాలిస్తే ఎందుకు ఒప్పుకోరు? అది ఓన్లీ క్యారెక్టర్. అది క్యారెక్టర్. కానీ సార్ ఇప్పుడు మీరు అన్నట్లు అయితే మరి మన క్యారెక్టర్ అవనియండి, లేకపోతే మనం చేసిన మన పిల్లలకి కానీ అంతా మనమే చేయాలి కదా, ఎవరో వచ్చి చేయరు కదా. మనమే చేస్తాము. మరి అప్పుడు అంటే మన క్యారెక్టర్ అని కాదు కదా, రియాలిటీకి వాళ్ళకి చేస్తున్నాం కదా. మీరు రియాలిటీలోనే ఉంటున్నారు, రియాలిటీలోనే ఉంటూ ఓకే యాజ్ ఏ ఫాదర్గా మీరు ఏం చేయాలో, యాజ్ ఏ మదర్గా మీరు ఏం చేయాలో మీ డ్యూటీస్ మీరు చేస్తూనే ఉంటారు. అంత మాత్రం చేత మీ పేరెంట్స్ వస్తే మీరు అప్పుడు కూడా మీరు ఫాదర్ మదర్ లాగా యాక్ట్ చేస్తారా, మీరు పిల్లల్లాగా యాక్ట్ చేస్తారా? పిల్లల్లాగా ఉంటాం. అదేంటి మరి అలా ఎలా మారిపోతున్నారు? వాళ్ళకి ఆ రిలేషన్, వీళ్ళకి ఈ రిలేషన్. సిచ్యువేషన్ బట్టి మీరు మారుతున్నారు కదా. అవును. కానీ నిద్రపోతున్నప్పుడు అసలు మీరెవరు? ఏమీ లేవు, ఇవేం లేవు. నిద్ర లేచినప్పుడు కూడా మీరు ఫాదర్ క్యారెక్టర్లో ఉన్నా, మదర్ క్యారెక్టర్లో ఉన్నా, ఆ ఇన్నర్ మీ నేచర్ ఏదైతే ఉందో, ఆ సైలెన్స్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేస్తూ మీ రెగ్యులర్ యాక్టివిటీస్ మీరు చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఏంటంటే ఒక ఈగో అనేది మీకు డెవలప్ అవుతుంది. లేదంటే ఈగో డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటం అంటారు. మళ్ళీ కంట్రోల్ ఎందుకు, రియాలిటీ తెలుసుకుంటే చాలు. సెల్ఫ్ ఎంక్వైరీ చేస్తేనే మనకు ఆన్సర్స్ వస్తాయి. అంతేగాని మనం ఏది కూడా కంట్రోల్ చేయాలి మీరు ఏదైతే సప్రెస్ చేసి పెడతారో అది ఏదో ఒక రోజు వాల్కెనోలో అలాగా బ్లాస్ట్ అవుతుంది. సో అలా చేయకూడదు, రియాలిటీకి దగ్గరగా వాస్తవాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని యాక్సెప్ట్ చేయాలి. మీరు ఎవరు కాదో తెలుసుకోండి ఫస్ట్, అప్పుడు మీరు ఎవరో అర్థమవుతుంది. అంటే మన మనసుని కంట్రోల్ చేసుకోవాలా, బ్రెయిన్ కంట్రోల్ చేసుకోవాలా? ఏది కంట్రోల్ చేసుకోవద్దు, జస్ట్ సెల్ఫ్ ఎంక్వైరీ అంతే. మన గురించి మనం తెలుసుకోవాలి. ఓకే, ఇదంతా ఏమీ లేదు అని తెలుసుకోవాలి. ఓకే సార్, చాలా విషయాలు తెలియజేశారు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ధన్యవాదాలు. నమస్తే సార్.